హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూ. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం మన ఇండియన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే ఈ 4 మొబైల్స్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. యాక్చువల్లీ వీళ్ళు దీన్ని పంపించి చాలా రోజులు అయిపోయింది నాకు. కాకపోతే మన ఛానల్లో ఒక స్ట్రైక్ ఉండే, అందుకోసమే ఇన్ని రోజులు వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. సో దీంతో పాటే నేను రేపు ఎల్లుండి కూడా 2 మొబైల్స్ని గివ్ అవేలో ఇవ్వబోతున్నాను. సో ఆ మొబైల్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఈ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి అనేది నేను ఈ వీడియో మధ్యలో ఎక్కడైనా సరే అన్బాక్సింగ్ చేస్తూ చెప్తాను. సో దానికోసం వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, వీళ్ళు మనకు పంపించింది 128 GB స్టోరేజ్ది. సో 12,500 ఉంటుంది. అలా కాకుండా 64 GB వేరియంట్ ఉంటుంది. అది వచ్చేసి మీకు 11,000కి దొరుకుతుంది. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో ఎవరైతే ఇండియన్ బ్రాండ్ మొబైల్ కొనుక్కోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. సో దీనిలో మిలటెక్కి సంబంధించిన హీలియో G85 గేమింగ్ ప్రాసెసర్ని అయితే వాడడం జరిగింది. దాంతోపాటు ఫుల్ HD ప్లస్ డిస్ప్లేని ఇచ్చారు. సో ఇది ఒక పంచ్ హోల్ డిస్ప్లే 6.67 ఇంచెస్ ఉంటుందని చెప్తున్నారు. బ్యాక్ చూసుకున్నట్టయితే మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 48+5+2+2 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీని ఇచ్చారు. దాంతోపాటే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కింద ఒక ట్యాగ్ ఇచ్చారు చూడండి, వీఆర్ ఇన్ ఫర్ ఇండియా, హౌ అబౌట్ యూ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్స్ ఏవైతే ఉంటాయో వీటిని బ్రేక్ చేసేద్దాం. సో సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓ బాక్స్ని నేను ఇలా ఓపెన్ చేసినట్టయితే దీని లోపల చూడండి మనకు ఫస్టే మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ మొబైల్ని తీసి మనం సైడ్కి ఉంచేద్దాం. యాక్చువల్లీ ఇది ఒక కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేసారు. కింద వైపు చూసుకున్నట్టయితే మనకు ఇంకొక కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ కవర్లో చూసుకున్నట్టయితే మనకు యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు ఇక్కడ సిమ్ ఎజెక్టర్ అనేది బయటనే ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా మనం సైడ్కి ఉంచినట్టయితే దీని లోపల వైపు మనకు Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిపైన ఇన్ అని చెప్పేసి ఈ బ్రాండింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, వీటన్నిటి మనం సైడ్కి ఉంచేసి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూడండి మొత్తం మనకు వెనకాల కొంచెం గ్రీన్ కలర్లో అయితే దీన్ని ప్రొవైడ్ చేసినట్టు కనిపిస్తుంది. దాంతోపాటే సిమ్ ట్రే ఎక్కడ ఉంది అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. దీనిలో మనకు 2 సిమ్స్తో పాటు ఒక SD కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకునే ఫీచర్ని ప్రొవైడ్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన కూడా మనకు 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనిలో మనకు 64 GB వేరియంట్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు ఈ కవర్ ఏదైతే ఉంటుందో దీన్ని నేను ఇలా రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ స్టిక్కర్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. సో ఆ స్టిక్కర్ని తీసేసిన వెంటనే కింద ఐఎన్ అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఫ్లాష్ లైట్ ప్రొవైడ్ చేశారు. సో ఇటువైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. సో ఇటువైపు చూసుకున్నట్టయితే సిమ్ ట్రే, ఇంకొకటి మనకు డెడికేటెడ్ బటన్ అనుకుంటా గూగుల్ అసిస్టెంట్ కోసం. సో ఆ బటన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసినట్టు మనం అనుకోవచ్చు. సో ఒకసారి మనం ఈ సిమ్ ట్రేని బయటికి తీసి చూద్దాం. సో సిమ్ ట్రేని బయటికి తీసినట్టయితే మనం ఫస్టే ఊహించినట్టు దీనిలో 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో కింది వైపు చూసుకున్నట్టయితే మనకు Type-C పోర్ట్, నాయిస్ క్యాన్సిలేషన్, 3.5mm జాక్, స్పీకర్ గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. పైవైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో అది చూడడానికి కనిపించేస్తుంది. సో ఈ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో స్టిక్కర్ని మనం రిమూవ్ చేసినట్టయితే సో స్టిక్కర్ పైన చూసినా కూడా మనకు అర్థమైపోద్ది సెంటర్ పంచ్ హోల్ తోటి వచ్చిందని చెప్పేసి. సో ఈ మొబైల్ని పవర్ ఆన్ చేస్తాను నేను. సో ఈ పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఈ మొబైల్ అనేది బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత ఇక్కడ IN అని చెప్పేసి మొబైల్ అనేది బూట్ అవడం మీరు చూడవచ్చు. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్ బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్గా, చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. సో చాలా క్వాలిటీ ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది. సో ఈ స్టార్ట్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసి మిగతా సెటప్ ప్రాసెస్ మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను. సో ఫ్రెండ్స్, మొబైల్ బూట్ అయిపోయింది చూడండి. బూట్ అయిపోయిన తర్వాత మీకు వాల్పేపర్ అయితే ఇలా చూడడానికి కనిపించేస్తుంది. సో దీనిలో మీరు చూసినట్టయితే మనకు ఎటువంటి బ్లోట్వేర్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. సో చాలా క్లీన్ UI అని చెప్పేసుకోవచ్చు. సో చాలా స్మూత్గా అయితే ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఒకసారి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళేసి వర్షన్ గురించి చూసినట్టయితే మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఇది Android 10 తోటే వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇది కామన్ అనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. ఇందులో నేను డార్క్ థీమ్ కూడా ఎనేబుల్ చేసేసాను. డార్క్ థీమ్ ఎనేబుల్ చేస్తే మీకు చూడడానికి ఇలా కనిపించేస్తుంది. సో ఎవరైతే క్లీన్ UI కావాలనుకుంటున్నారో, మొత్తం చెత్త చెదారం లేకుండా మనకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఒకసారి ఫేస్ అన్లాక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడితే చాలా ఫాస్ట్గా అయితే మొబైల్ అన్లాక్ చేసేసింది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా ఫాస్ట్గా అన్లాక్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడితే చాలా క్లియర్గా కనిపించేస్తుంది ఫ్రెండ్స్. బ్రైట్నెస్ లెవెల్స్ సూపర్ అని చెప్పేసుకోవచ్చు. మీరు కూడా ఇక్కడ గమనించవచ్చు. ఈ మొబైల్ పైవైపు ఇంకా నేను
లైటింగ్ పెట్టాను. లైటింగ్ పెట్టినా కూడా ఈ బ్రైట్నెస్ ఇస్తుంది అంటే చాలా మంచి డిస్ప్లేని వీడు వాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా ఓపెన్ చేసినట్టయితే అన్ని మోడ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నైట్ మోడ్ అని, హెచ్డిఆర్ అని చెప్పేసి, ఇక్కడ మనకి వెళ్ళినట్టయితే ప్రో మోడ్ అని చెప్పేసి, ఇక్కడ మోడ్లోకి వెళ్ళినట్టయితే మనము జిఫ్ తర్వాత వచ్చేసి ఫిల్టర్ అని చెప్పేసి స్లో మోషన్లో రికార్డ్ చేసుకోవడానికి, మ్యాక్రో షాట్స్ క్యాప్చర్ చేసుకోవడానికి, ఇలా అన్ని రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. ఇక్కడ మనం దీన్ని ట్యాప్ చేసినట్టయితే వైడ్ యాంగిల్లో ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని ట్యాప్ చేస్తే నార్మల్ మోడ్లో అయితే క్యాప్చర్ చేసేసుకోవచ్చు. సో మనం వీడియోస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే సెల్ఫీ క్యామ్లో కూడా మనకు దాదాపుగా సేమ్ అవే సెట్టింగ్స్ ఉన్నాయి. సో ఒకసారి మనం దీనిలో వీడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కూడా మనము ఫుల్ హెచ్డీలో అయితే వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది నేను సెల్ఫీ క్యామ్లో పోర్ట్రేట్ మోడ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో డీటెయిల్స్ మీరు చూడొచ్చు. సో చాలా మంచి ఫోటోని క్యాప్చర్ చేసిందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ మోడ్లో బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. ఇది వచ్చేసి వైడ్ యాంగిల్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. అందుకోసం మీకు ఏరియా అనేది ఎక్కువ కవర్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మ్యాక్రో షాట్ అన్నట్టు. సో అన్ని ఫోటోస్ చూసుకున్నట్టయితే బాగున్నాయి. సో చాలామంది పోర్ట్రేట్ మోడ్ చూపించలేదే ఎలా క్యాప్చర్ చేసామంటే పైవైపు ఇక్కడ వీళ్ళు పోర్ట్రేట్ మోడ్ కోసం ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకున్నట్టయితే మంచి మొబైల్ని లాంచ్ చేసేసారు. చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు కదా. సో మనం వీళ్ళకు వెల్కమ్ చెప్పాల్సిందే. చాలా మంచి స్పెసిఫికేషన్స్, మన ఇండియన్ బ్రాండ్ చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చారు కాబట్టి మనకు 11,000 బడ్జెట్లో మంచి మొబైల్ అవుతుందని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, మరి నేను గివ్ అవే కూడా ఇస్తానని చెప్పాను కదా. సో 4 మొబైల్స్ని మీరు గివ్ అవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో 4 లింక్స్ ఇస్తాను ఫ్రెండ్స్. ఆ 4 లింక్స్లోకి వెళ్ళేసి ఇందులో వీళ్ళు ఎన్ని కెమెరాస్ని యూస్ చేసేసారు బ్యాక్ సైడ్ అనేది కామెంట్లో రాయండి. సో మీరు 4 గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేస్తారంటే 4 గివ్ అవేస్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ 4 లింక్స్లోకి వెళ్ళేసి కామెంట్స్ రాయొచ్చు. దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు 31st రోజు లైవ్లోకి వచ్చేసి విన్నర్స్ని అయితే నేను అనౌన్స్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, ఈ గివ్ అవే అనేది ఓన్లీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కాబట్టి మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కా సోషల్ మీడియాలో అయితే ఫాలో అవ్వండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.